వేద జ్యోతిష్య శాస్త్రంలో కాలపురుష చక్రానికి ప్రథమ స్థానమైన మేషరాశి సృష్టి యొక్క మూల బిందువు. ఈ విశ్వంలో జన్మించే ప్రతి ప్రాణి యొక్క జీవన ప్రయాణాన్ని, ఊపిరిని ప్రారంభించే మొదటి ఇల్లు ఇదే. మొదటి ఇల్లు అంటే లగ్నస్థానం. మనిషి రూపం, శారీరక బలం మరియు జీవించే ఉత్సాహాన్ని ఇది నిర్ణయిస్తుంది. ఈ రాశికి అధిపతి నవగ్రహాలలో అత్యంత పరాక్రమవంతుడు, అగ్నితత్వానికి ప్రతీక అయిన కుజభగవానుడు. సూర్యుడు ఉదయించకపోతే ఈ లోకానికి వెలుగు ఎలా ఉండదో, మేషరాశి లేకపోతే సృష్టికి ప్రారంభమే ఉండదు. ఈ ఒకే ఒక్క రాశి గనక జాతక చక్రం నుండి మాయమైపోతే ఈ భూమండలం మొత్తం శూన్యంగా మారిపోతుంది. ఎందుకంటే మేషరాశి అంటేనే ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త సృష్టి మరియు ముందుకు దూసుకెళ్లే ఒక అగ్నిజ్వాల. మనిషి పుట్టిన క్షణం నుండి అతని శరీరంలో ప్రవహించే రక్తాన్ని, గుండె వేగాన్ని శాసించే శక్తి ఇదే. ఆ ప్రారంభ స్థానమే లేకపోతే ఈ ప్రపంచంలో ఏ ఒక్క జీవి కూడా పుట్టడానికి, ఊపిరి తీయడానికి వీలుండదు. ఏ రంగంలోనైనా సరే ఒక కొత్త సామ్రాజ్యం మొదలవ్వాలన్నా, ఒక నూతన విప్లవం రావాలన్నా మేషరాశి మూలం. సమాజంలో మనుషులు బ్రతకడానికి కావలసిన ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు అగ్రెసివ్నెస్ ఈ రాశిలోనే ఉంటాయి. ఉదాహరణకు, ఒక సైన్యానికి ధైర్యాన్ని ఇచ్చే కమాండర్ ఇన్ చీఫ్ పవర్స్ అన్నీ మేషరాశిలోనే దాగి ఉంటాయి. అలాగే లోకంలో ప్రతి మనిషి రాత్రి పడుకుని పొద్దున్నే లేచి పోరాడే ఆ జీవన శక్తి కూడా ఈ మొదటి ఇంట్లోనే ఉంటుంది. అలాంటి అపారమైన ప్రాణశక్తి కలిగిన ఈ మేషరాశి సృష్టి నుండి పూర్తిగా తొలగించబడితే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ భయంకరమైన ఊహ నిజమైతే మిగతా 11 రాసుల జాతకులు ఎంత ఘోరంగా నష్టపోతారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి అంటేనే వెనకడుగు వేయడం తెలియని సింహం లాంటి మొండి ధైర్యం మరియు తిరుగులేని నాయకత్వ లక్షణం. ఈ రాశి జాతక చక్రం నుండి పూర్తిగా తొలగించబడితే ఈ ప్రపంచంలో ధైర్యమనే పదానికే ఉనికి లేకుండా పోతుంది. ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వానికి చెందినది. శత్రువులను చీల్చి చెండాడే యుద్ధవీరుల నైజం దీని సొంతం. ఈ రాశి లేకపోతే భూమి మీద ఎవ్వరికీ కూడా ఒక సమస్యను ఎదుర్కొని నిలబడే మానసిక ధైర్యం అస్సలు ఉండదు. ఉదాహరణకు, దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడే సైనికులు, పోలీసాఫీసర్లు అందరూ అధైర్యంతో వెనక్కి తగ్గుతారు. సమాజంలో అన్యాయం జరుగుతున్నా సరే ఎదురు తిరిగి ప్రశ్నించే మొగతనం, ఆ వేడి మనుష్యుల్లో పూర్తిగా చచ్చిపోతుంది. ఎందుకంటే మేషరాశి ఇచ్చే ఆ తెగింపు, ఆ నాయకత్వ పవర్ లేకపోతే మనిషి భయంతో బానిసగా మారిపోతాడు. ప్రతి ఒక్కరూ పిరికివాళ్లుగా మారిపోయి ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని ఎప్పుడూ వణుకుతూ కాలం గడుపుతారు. దేశ రక్షణ వ్యవస్థలు కూలిపోతాయి. నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతారు. చట్టాన్ని కాపాడే రక్షకులే భయపడి దాక్కుంటారు. ఎవ్వరికీ తమను తాము కాపాడుకునే ఓపిక ఉండదు. సమాజంలో బలవంతులు బలహీనులను తొక్కిపారేసే అరాచకం పెరుగుతుంది. ఒక దేశానికి వెన్నెముకలాంటి రక్షణ, పోలీస్, మిలిటరీ వ్యవస్థలన్నీ మేషరాశి లోపించడం వల్ల పూర్తిగా అంతమైపోతాయి. పోరాటమనే మాటకు అర్థమే తెలియని ఒక అత్యంత పిరికి లోకాన్ని మనం చూడాల్సి వస్తుంది ఈ పరిస్థితి వస్తే. కష్టాలను ఎదిరించి నిలబడే అసలైన పౌరుషం, కళ్లలో కనిపించే ఆ పవర్ఫుల్ కాంతి మేషరాశితోనే వెళ్ళిపోతాయి. ఏ రంగానికి వెళ్ళినా అక్కడ రిస్కు తీసుకునే మేనేజర్లు, కొత్త దారులు వెతికే లీడర్లు అనే పొజిషన్లలో ఎవ్వరూ మిగలరు. మేషరాశి లేని లోకం వెలుగులేని శ్మశానంలాగా, ధైర్యం లేని ఒక చనిపోయిన సమాజంలాగా మారిపోతుంది. మేషరాశికి అధిపతి అయిన కుజభగవానుడంటేనే ఈ విశ్వంలో కదిలే ప్రతి వస్తువులో ఉండే డైనమిక్ ఎనర్జీ. ఈ రాశి గనక సృష్టిలో లేకపోతే అసలు మనుషుల్లో పనిచెయ్యాలనే కసి, ఆ ఎనర్జీ అనే శక్తే లేకుండా పోతుంది. కుజుడు రక్తానికి మరియు శారీరక శక్తికి కారకుడు. అంటే మన నరనరాల్లో ప్రవహించే వేడి రక్తం ఈయనే. ఈ రాశి మాయమైపోతే మనుషుల శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయి ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఒక్కసారిగా జీరో అయిపోతాయి. ఎందుకంటే మేషరాశి అనేది కేవలం ఆలోచించడం కాదు, అనుకున్నదాన్ని వెంటనే యాక్షన్లోకి మార్చే పవర్ఫుల్ రాశి. పెద్ద పెద్ద స్పోర్ట్స్మెన్స్, అథ్లెట్లు సాధించే రికార్డులు, బాడీ బిల్డింగ్, ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ మేషరాశి వల్లే జరుగుతాయి. ఈ రాశి లేకపోతే క్రీడా ప్రపంచం అక్కడికక్కడే ఆగిపోయి మానవాళి మొత్తం నీరసించిపోయిన రోగుల్లా మారిపోతుంది. ఉదాహరణకు, దేశంలో ఉండే యూత్ మొత్తం తమలోని పవర్ని కోల్పోయి ఏ ఒక్క పనిపై ఫోకస్ పెట్టలేక చతికిలపడతారు. ఫ్యాక్టరీలలో మిషన్లు నడపడానికి, పొలాల్లో నాగలి పట్టడానికి కావలసిన శారీరక శ్రమ చేసే సత్తా
పూర్తిగా నశిస్తుంది. మనుషులు ఎంత ఆహారం తీసుకున్నా కూడా శరీరంలో ఇంధనం రాని ఒక విచిత్రమైన బద్ధకం, శూన్యం ఏర్పడుతుంది. సమాజంలో సరికొత్త స్టార్టప్ కంపెనీలు పెట్టే యువతీ యువకులు, రిస్క్ తీసుకునే సాహస వీరులు ఎవ్వరూ పుట్టరు. ప్రతి మనిషి ఇంట్లోనే కూర్చుని ఈ పని చెయ్యలేక, తమలోని ఎనర్జీని ఎలా వాడాలో తెలియక పిచ్చివాళ్లైపోవడం ఖాయం. ఒక పనిని సాధించాలని పట్టుదల, పోటీతత్వం అనే అద్భుతమైన భావన మేషరాశితోనే అంతమైపోతాయి. సృష్టిలో ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించడానికి కావలసిన ఆరోగ్యం, ఉత్సాహం మేషరాశి లేకపోతే నిలబడవు. మేషరాశి లేని జగత్తు పెట్రోల్ లేని విలాసవంతమైన కారులాగా, కదలిక లేని ఒక జడపదార్థంలాగా మిగిలిపోతుంది. మేషరాశి జాతకంలో మొదటి ఇల్లు లేకపోవడం వల్ల తదుపరి రాసులైన వృషభ, మిథున, కర్కాటక రాసుల పరిస్థితి దారుణంగా మారుతుంది. వృషభ రాశివారు సహజంగానే స్థిరమైన సంపదను, కుటుంబ బంధాలను మరియు ఆహారాన్ని అమితంగా ఇష్టపడే జాతకులు. కానీ మొదటి ఇల్లైన మేషం లేకపోతే వృషభ రాశివారికి ఆ సంపదను సంపాదించడానికి కావలసిన ప్రాథమిక ఎనర్జీ దొరకదు. వాళ్లు ఎంత ప్లాన్ చేసినా ఆ ప్లాన్స్ని అమలుపరిచే శారీరక బలం లేక వారి సంపద మొత్తం కరిగిపోయి దరిద్రంలో మునుగుతారు. ఇక మిథున రాశి విషయానికొస్తే వీరు తమ బుద్ధిబలంతో కమ్యూనికేషన్స్ మరియు బిజినెస్ డీల్స్ చేసే నిపుణులు. కానీ మేషరాశి ఇచ్చే ఆ అగ్రెసివ్ మార్కెటింగ్ పవర్ లేకపోతే మిథున రాశి వారి మాటలను ఎవ్వరూ నమ్మరు, పట్టించుకోరు. వీరి తెలివితేటలన్నీ కేవలం మాటలకే పరిమితమైపోయి మార్కెట్లో కాంపిటీషన్ని తట్టుకోలేక ఘోరంగా ఫెయిలవుతారు. కర్కాటక రాశివారు సహజంగానే ఎంతో సున్నిత మనస్కులు, మాతృత్వం మరియు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చే జాతకులు. కానీ మేషరాశి అనే రక్షణ కవచం లేకపోతే కర్కాటక రాశివారిని సమాజంలో ప్రతి ఒక్కరూ మోసం చేసి ఏడిపిస్తారు. వీరి మనస్సుకు ధైర్యం చెప్పే లీడర్ లేక మానసిక అభద్రతాభావంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోవడం ఖాయం. ఈ మూడు రాసుల వారు ఎంత టాలెంట్ ఉన్నా కూడా సమాజంలో తమకంటూ ఒక ఉనికిని కాపాడుకోలేక సగటు జీవుల్లా మిగిలిపోతారు. వృషభరాశి ఫైనాన్స్, మిథున రాశి బిజినెస్ బుర్రా, కర్కాటక రాశి ప్రేమ, ఈ మూడు కూడా పనికి రాకుండా పోతాయి. పనిని ప్రారంభించడానికి ఒక మొదటి అడుగు లేనప్పుడు వీరి టాలెంట్ అంతా బూడిదలో పూసిన పన్నీరే అవుతుంది. ఈ మూడు రాసుల వారు తమను తాము నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా దొరకని అంధకారంలో పడిపోతారు. కుజభగవానుడి రాశి ఫ్రేమ్ లేకపోతే ఈ ప్రాథమిక రాసుల ప్రయాణం ఎటు వెళ్లాలో తెలియని ఒక అడవిలాగా మారిపోతుంది. కాలపురుష చక్రంలో మొదటి ఇల్లైన మేషం సృష్టి నుండి తప్పుకుంటే సింహ, కన్య, తులారాశుల ఉనికి నాశనమవుతుంది. సింహరాశి వారి పుట్టుకతో వచ్చే ఆజ్ఞాపించే గుణం, అథారిటీని నడిపించే ప్రాథమిక సైన్యం లేకుండా పోతుంది. రాజులాంటి సింహరాశి జాతకులకు యుద్ధం చేసే తెగింపు లేక వారి సింహాసనం కేవలం ఒక అలంకార వస్తువుగా మారుతుంది. కన్యారాశివారు తమ నిరంతర పరిశోధనలు, బిజినెస్ ప్లానింగ్ వ్యవస్థలను మార్కెట్లోకి అసలు లాంచే చెయ్యలేరు. తీవ్రమైన గందరగోళం వల్ల కన్యారాశివారి అద్భుతమైన తెలివితేటలన్నీ కేవలం కాగితాలకే పరిమితమై వ్యర్థంగా ముగుస్తాయి. తులారాశివారు కోరుకునే వ్యాపార భాగస్వామ్యం, సమాజంలో వారు కాపాడాలని చూసే న్యాయం పూర్తిగా పడిపోతాయి. ఎదురు దెబ్బలను తట్టుకునే శారీరక శక్తి లేకపోవడం వల్ల తులారాశివారి త్రాసు బ్యాలెన్స్ తప్పి విచ్ఛిన్నమవుతుంది. ఈ మూడు రాసుల వారు ఎంత గొప్ప టాలెంట్ కలిగి ఉన్నా సమాజంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. పనిని ప్రారంభించే ఆ మొదటి అగ్నికణం లేనప్పుడు వీరి సహజ శక్తులన్నీ వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. సింహరాశివారి కీర్తి, కన్యారాశివారి లెక్కలు, తులారాశివారి బిజినెస్ బుర్రా పూర్తిగా స్తంభిస్తాయి. భవిష్యత్తులో తాము ఏ మార్గంలో ప్రయాణించాలో తెలియక ఈ రాసులవారు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళతారు. కుజభగవానుడి ప్రాథమిక ఎనర్జీ లేకపోవడం వల్ల ఈ మూడు రాసుల ప్రయాణం ఒక పెద్ద అంధకారంగా మారుతుంది. ఎంత ప్రయత్నించినా తమను తాము నిరూపించుకోవడానికి వీరికి ఒక్క అవకాశం కూడా దొరకని విచిత్రమైన పరిస్థితి వస్తుంది. సమాజంలో వీరు అనుభవించాల్సిన రాజయోగాలు అన్నీ కేవలం కొన్ని రోజుల్లోనే బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. మొదటి స్థానం లేని ఈ సృష్టిలో ఈ మూడు రాసుల వారి జీవన విధానం తీవ్ర అల్లకల్లోలంగా మారడం ఖాయం. ఆ తర్వాతి రాసులైన వృశ్చిక, ధను, మకర రాసుల మీద ఈ ప్రభావం మరింత దారుణమైన నష్టాన్ని మిగులుస్తుంది. వృశ్చిక రాశివారికి కుజుడే అధిపతి అయినప్పటికీ మేషం లేకపోవడం వల్ల వారిలోని బాహ్య పోరాట పటిమ పూర్తిగా దెబ్బతింటుంది. వారి అపారమైన మానసిక శక్తి లోపల లోపలే రగిలిపోతూ సమాజానికి ఉపయోగపడని ఒక నిగూఢ శూన్యంగా మారుతుంది. ధనురాశివారు సమాజానికి అందించే ఉన్నతమైన విజ్ఞానం, ఆధ్యాత్మిక బోధలను స్వీకరించేవారే లోకంలో ఉండరు. ప్రపంచం మొత్తం మూఢత్వంతో నిండిపోయి ధనురాశివారి జ్ఞానబాణాలు గురి తప్పి కింద పడిపోవడం ఖాయం.
మకర రాశివారు కర్మస్థానానికి అధిపతులు. ఎంతో ఓర్పుతో ఎంతటి కష్టాన్నైనా భరించే నైజం వీరి సొంతం. కాని మేషమనే పునాది లేనప్పుడు అసలు ఏ ప్రాజెక్ట్ని ఎలా ప్రారంభించాలో తెలియక వీరు చేతులెత్తేస్తారు. ఎంత కష్టపడినా సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్ల మకర రాశివారి శ్రమ మొత్తం నిష్ఫలంగా మారుతుంది. సమాజంలో నిరుద్యోగ సమస్య గరిష్ట స్థాయికి చేరుకుని ఆర్థిక వ్యవస్థలు పునాదులతో సహా కుప్పకూలుతాయి. ఈ 3 రాసులవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి తగిన వేదిక దొరకక తీవ్ర నిస్సహాయ స్థితిని అనుభవిస్తారు. వృశ్చిక రాశివారి ఇన్వెస్టిగేషన్, ధనురాశివారి ధర్మ ప్రబోధాలు, మకర రాశివారి హార్డ్వర్క్ పూర్తిగా వేస్ట్ అవుతాయి. పనిని గెలిపించే కమాండర్ లేనప్పుడు వీరి టాలెంట్ అంతా దిక్కుతూచని ఒక అడవిలాగా మారిపోతుంది. కుజదేవుడి మొదటి క్షేత్రం లోపించడం వల్ల ఈ రాసులవారి కెరీర్ ఎదుగుదల పూర్తిగా ఆగిపోవడం ఖాయం. జీవితంలో స్థిరపడటానికి వీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక పెద్ద గోడను ఢీకొట్టినట్లుగా అక్కడికక్కడే ఆగిపోతుంది. సృష్టి యొక్క ప్రథమ ప్రాణశక్తి లేకపోవడం వల్ల ఈ 3 రాసుల ప్రయాణం తీవ్ర సంక్షోభంలో పడుతుంది. చివరి రాసులైన కుంభ, మీనరాశులు మరియు ఈ లోకం యొక్క మొత్తం గ్లోబల్ నెట్వర్క్ ఎలా కూలిపోతుందో చూద్దాం. కుంభరాశివారు నిర్మించే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ సామ్రాజ్యాలు, గ్లోబల్ కమ్యూనికేషన్స్ అన్నీ డెడ్ అవుతాయి. మనుషులను ముందుకు నడిపించే ఆ ఇంధనమే లేనప్పుడు కుంభరాశివారి లాభాల నెట్వర్క్ పూర్తిగా స్తంభిస్తుంది. మీనరాశివారు సహజంగానే ఊహాలోకంలో విహరిస్తూ మోక్ష మార్గాన్ని వెతికే పరమ పవిత్రమైన జాతకులి. కానీ మేషరాశి లేకపోతే వీరికి ఊహల్లో నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా బ్రతకడానికి కావలసిన శారీరక శక్తి ఉండదు. ఈ మొదటి ఇల్లు లేని జగత్తు కేవలం ఒక జీవం లేని శవంలాగా, కదలిక లేని జడపదార్థంలాగా మారుతుంది. మనుషుల్లో కొత్త ఆశలు చచ్చిపోతాయి. ప్రపంచ దేశాల మధ్య జరిగే స్పేస్ రీసెర్చ్, కొత్త ఆవిష్కరణలు పూర్తిగా బంద్ అవుతాయి. పోటీతత్వానికి కారకుడైన కుజభగవానుడు లేకపోవడం వల్ల ఏ రంగంలోనూ ఎలాంటి డెవలప్మెంట్స్ అస్సలు కనిపించవు. మానవ సంబంధాలలో ఆ వేడి, ఉత్సాహం అనే భావనలు నశించిపోయి మనుషులు కేవలం బొమ్మల్లా కాలం గడుపుతారు. యువత మొత్తం తీవ్రమైన బద్ధకంలో మునిగిపోయి తమలోని ఎనర్జీని ఎలా వాడాలో తెలియక పిచ్చివాళ్లైపోతారు. ఈ మొదటి ప్రాణచక్రం లోపిస్తే మానవ నాగరికత కేవలం కొన్ని రోజుల్లోనే అంతరించిపోవడం పక్కా. కుజదేవుడి క్షేత్రాలు లేని ఈ ప్రపంచం వేడి లేని ఒక మంచుఖండంలాగా నిశ్శబ్దంగా మారిపోతుంది. సృష్టి యొక్క సమతుల్యతను కాపాడే ఈ ప్రథమ శక్తి లేనప్పుడు సమస్త వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. జీవన ప్రయాణానికి ఆద్యుడైన కుజుడు లేకపోతే లోకం మొత్తం ఒక నిశ్శబ్ద శ్మశానంగా మారడం ఖాయం. ఇంతటి అపారమైన పవర్ కలిగిన మేషరాశి యొక్క నిజ జీవిత ప్రభావాలు మరియు మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మేషరాశి మరియు మొదటి ఇళ్ల యొక్క పవర్ ఏంటో మీకు ఇంకా బాగా అర్థం కావడానికి కొన్ని నిజ జీవిత ఉదాహరణలు చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధ విప్లవ వీరులు లేదా దేశాన్ని కాపాడే గొప్ప గొప్ప మిలిటరీ జనరల్స్ జాతకాల్లో ఈ మేషరాశి అత్యంత శక్తివంతంగా ఉంటుంది. అందుకే వాళ్లు తీసుకునే ఒకే ఒక్క సాహసోపేతమైన నిర్ణయం వల్ల రాత్రికి రాత్రి చరిత్ర మారిపోతుంది. కొత్త సామ్రాజ్యాలు పుడతాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక సాదాసీదా వ్యక్తి తిరుగులేని మాస్ యాక్షన్ హీరో అవ్వాలన్నా ఈ కుజభగవానుడి అనుగ్రహం ఉండాల్సిందే. ఒకవేళ ఈ ఇల్లే గనక లేకపోతే ఈరోజు మనం చూస్తున్న ఒలింపిక్స్ క్రీడలు కానీ, వరల్డ్ కప్లు కానీ జరిగేవే కావు. ఎందుకంటే క్రీడాకారుల నరాల్లో ప్రవహించే ఆ గెలుపు కసి, ఆ మొండి పట్టుదల మేషరాశి ఎనర్జీ నుండే పుడుతుంది. మనం రోజూ చూసే పెద్ద పెద్ద ఫైర్ ఫైటర్లు, ప్రాణాలు పణంగా పెట్టి రక్షించే కమాండోలు అన్నీ మేషరాశి శక్తే. ఎంతటి ఆపద వచ్చినా సరే ధైర్యంగా ముందుకు దూకే ఆ గుణం కేవలం కుజదేవుడి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది. సృష్టిలో ఏ ఒక్క కొత్త బిజినెస్ స్టార్ట్ అవ్వాలన్నా, మొదటి రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా ఈ రాశి పవర్ ఉండాల్సిందే. మనం అనుభవించే ప్రతి రక్షణ, ప్రతి పోలీస్ భద్రత, ప్రతి ధైర్యవంతమైన లీడర్షిప్ వెనుక ఈ మొదటి ఇల్లైన మేషరాశి మ్యాజిక్ దాగి ఉంది. ఈ ఉదాహరణలను బట్టి చూస్తే జాతక చక్రంలో ఈ రాశి ప్రాధాన్యత ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కుజభగవానుడి అనుగ్రహం లేనిదే ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి కూడా తలెత్తుకుని జీవించటం అసాధ్యం అనేది పరమ సత్యం. శనిదేవుడు కర్మను ఇస్తే ఆ కర్మను ధైర్యంగా పూర్తి చేసే రక్తాన్ని, వేడిని ఇచ్చేది కేవలం ఈ మేషరాశి మాత్రమే. ఈ అద్భుతమైన రాశి యొక్క అంతర్గత రహస్యాలు మరియు కుజదేవుడి శిక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నవగ్రహాల సైన్యాధిపతి అయిన కుజ భగవానుడు ఈ మేషరాశి ద్వారానే సృష్టిలోని ప్రతి ప్రాణికి ఒక రూపాన్నిస్తున్నాడు. కాలపురుష చక్రంలో లగ్న స్థానానికి ఆయనే సుప్రీం లీడర్. ఒక మనిషి యొక్క ఆత్మ గౌరవాన్ని ఆయనే డిసైడ్ చేస్తాడు. మేషరాశి వారికి కుజదేవుడు కేవలం ఒక గ్రహం కాదు, వారి రక్తంలో ప్రవహించే అసలైన అగ్ని కణం. చాలామంది కుజదోషమంటే భయపడతారు, కానీ ఆయన ఇచ్చే సాహస వీరుడిలాంటి పౌరుషం మరీ గ్రహం ఇవ్వలేదు.
అన్యాయాన్ని ఎదిరించే తిరుగులేని తత్వాన్ని, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే మానసిక సత్తాను ఆయనే ప్రసాదిస్తాడు. ఈ రాశి జాతకుల ప్రధాన లక్షణం ఎవ్వరికీ తల వంచకుండా సమాజంలో అత్యంత గౌరవంగా బ్రతకడం. మిలిటరీ అధికారులు, రక్షణ వ్యవస్థలు, పోలీస్ మరియు ఐఏఎస్ క్యాడర్ల పవరంతా ఈ క్షేత్రం నుండి పుడుతుంది. కుజదేవుడి కరుణా కటాక్షాలు లేకపోతే ఏ ఒక్క మనిషి కూడా తన హక్కుల కోసం ధైర్యంగా పోరాడలేడు. శనిదేవుడు మన విధిని శాసిస్తే ఆ విధిని మార్చే సాహసాన్ని, బలాన్ని ఇచ్చేది కేవలం ఈ కుజదేవుడి. మేషరాశి ఒక కొత్త ఆలోచనకు పునాది అయితే కుజుడు ఆ ఆలోచనను గెలిపించే పవర్ఫుల్ ఆయుధం. ఈ రాశి ప్రజల ఆవేశం వెనక ఒక ప్యూర్ హార్ట్, సమాజానికి మంచి చెయ్యాలనే తపన ఎల్లప్పుడూ దాగి ఉంటాయి. అంగారకుడి లీలలు మరియు ఆయన జాతకులకు నేర్పించే అత్యంత పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ ఏంటో చూద్దాం. ఈ రాశివారు చేసి చిన్న చిన్న పొరపాట్లకు గ్రహాలు ఎలాంటి శిక్షలు విధిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. జాతకంలో లగ్నస్థానం బలహీనపడితే మనిషి జీవితంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటాడో చూద్దాం. సృష్టిని శాసించి ఈ అగ్నితత్వ రాశి యొక్క రియల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ప్రజల నిజ జీవిత జీవన విధానం చాలా డైనమిక్గా, అత్యంత పవర్ఫుల్గా సాగుతుంది. ఎవరి కిందనైనా బానిసల్లా పనిచేయడం వీరికి అస్సలు నచ్చదు. వీరు పుట్టుకతోనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవారు. చిన్న వయసు నుండే ఎంతో స్వతంత్రంగా బ్రతకాలని కోరుకునే ప్యూర్ అండ్ సైలెంట్ వారియర్స్ వీరు. బయటకు చాలా కోపంగా, మొండిగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో అమాయకమైన మనస్సు ఉంటుంది. శత్రువులైనా సరే నేరుగా ఫేస్ చేయడమే వీరి స్టైల్. వెన్నుపోటు రాజకీయాలు వీరికి అస్సలు చేతకావు. నమ్మిన సిద్ధాంతాల కోసం, స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడని గొప్ప గుణం వీరి సొంతం. ఖాళీగా కూర్చోవడం వీరికి అస్సలు నచ్చదు. నిరంతరం ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండటానికి ఇష్టపడతారు. సొంత వాళ్లే వెన్నుపోటు పొడిచినా నిశ్శబ్దంగా భరిస్తూ తమ సక్సెస్తోనే వారికి బలమైన సమాధానం చెబుతారు. నాటకాలు ఆడటం వీరికి రాదు. మనసులో ఏది ఉంటే అది మొహం మీదే మాట్లాడేసి శత్రువులను పెంచుకుంటారు. రాజకీయం, వ్యాపారం, స్పోర్ట్స్ లేదా డిఫెన్స్ ఏ రంగంలో ఉన్నా వీరు ఎప్పుడూ నంబర్ 1 స్థానంలోనే ఉంటారు. డబ్బు సంపాదించడం కంటే సమాజంలో తమకంటూ ఒక తిరుగులేని పవర్ఫుల్ బ్రాండ్ ఇమేజ్ ఉండాలని కోరుకుంటారు. ఎంత ఎదిగినా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే మానవత్వం వీరి రక్తంలోనే పుట్టుకతో వస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ వీరి జీవిత ప్రయాణం అంత సులువుగా సాగదు. ప్రతి అడుగులోనూ కుజదేవుడు పెట్టే పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఎలా ఉంటాయి, వీరి తప్పులకు గ్రహాలు ఎలాంటి శిక్షలు విధిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. న్యాయాధికారి అయిన శనిదేవుడు మరియు సైన్యాధిపతి అయిన కుజుడు మేషరాశివారి తప్పులను అస్సలు క్షమించరు. ఈ రాసులవారు గనక తమకు ఉన్న అథారిటీతో అహంకారంగా ప్రవర్తిస్తే రాత్రికి రాత్రే కిందకు పడేసి మట్టి కరిపిస్తారు. వీరిని తక్కువ చేసి మాట్లాడినా లేదా బలహీనులను ఇబ్బంది పెడితే వీరి శారీరక బలాన్ని పూర్తిగా హరిస్తారు. కుజదేవుడు ఇచ్చే శిక్ష ఎలా ఉంటుందంటే విపరీతమైన కోపం వల్ల చేజేతులా సంబంధాలను పాడు చేసుకోవడం జరుగుతుంది. రక్త సంబంధీకులతో గొడవలు, యాక్సిడెంట్లు, కోర్టు కేసులు మరియు సమాజంలో పరువు పోవడం ఇవన్నీ వీరు అనుభవించే శిక్షలు. ఈ శిక్షల వెనుక ఉన్న అసలు ఉద్దేశం వీరిని నాశనం చేయడం కాదు, వీరిలోని అనాలోచిత ఆవేశాన్ని తుడిచేసి ప్యూర్గా మార్చడం. మేషరాశివారు ఎప్పుడైనా అహంకారంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే అక్కడే ఘోరంగా బుక్కవుతారు. శనిదేవుడు వీరిని శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా దెబ్బకొట్టి అసలైన జీవిత సత్యాన్ని మరియు ఓర్పును నేర్పుతాడు. కష్ట సమయాల్లో తాము నమ్మిన బంధాలే దూరమయ్యేలా చేసి ఒంటరిగా పోరాడే మొండి ధైర్యాన్ని ఇస్తారు ఈ గ్రహాలు. ఈ రాసులవారు ఎంత ఎక్కువ ఆవేశంతో తప్పులు చేస్తే కుజదోషం మరియు కర్మశిక్షల కాలం అంత సుదీర్ఘంగా సాగుతుంది. కాని ఎప్పుడైతే వీరు తమ తప్పులను తెలుసుకుని ఆవేశాన్ని తగ్గించుకుని ధర్మ మార్గంలో నడవడం మొదలు పెడతారు, అప్పటి నుండి కుజభగవానుడు వీరి మీదున్న కఠినమైన శిక్షలను తొలగించి ఒక రక్షణ కవచంలాగా మారి అండగా నిలుస్తాడు. ఆయన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన ఇచ్చే సక్సెస్ మరియు బహుమతులు అంతకంటే 100 రెట్లు అద్భుతంగా ఉంటాయి. మరి ఇంతటి కఠినమైన పరీక్షలను తట్టుకున్న ఈ మేషరాశివారికి అసలైన మహాసక్సెస్ ఏ వయసులో వస్తుందో చూద్దాం. మేషరాశి జీవితంలో అసలైన సక్సెస్ మరియు స్థిరత్వం అనేది అంత సులభంగా చిన్న వయస్సులోనే అస్సలు రాదు. కుజభగవానుడి కఠినమైన నియమం ప్రకారం వీరు 28 సంవత్సరాల వయసు వచ్చే వరకు జీవితంలో విపరీతమైన పోరాటాలు చేయాల్సిందే.
నిజానికి 28 ఏళ్ల నుండి 32 సంవత్సరాల వయసు అనేది ఈ రాశివారి జీవితాన్ని మార్చే అద్భుతమైన గోల్డెన్ పీరియడ్. ఈ వయసులోనే కుజభగవానుడు వీరు పడ్డ కష్టాలన్నింటికీ వడ్డీతో సహా కలిపి అపారమైన సక్సెస్ని ప్రసాదిస్తాడు. 28 సంవత్సరాల తర్వాత మేషరాశివారి కెరీర్లో ఊహించని ప్రమోషన్లు, సమాజంలో తిరుగులేని అథారిటీ, పవర్ లభిస్తాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ వయసులోని పెద్ద పెద్ద లాభాలు, సమాజంలో విపరీతమైన గుర్తింపు వస్తాయి. చిన్న వయసులో వీరు ఎవరి కింద అయితే అవమానాలు పడ్డారో వారి వీరికి మోకాళ్ల మీద నిలబడి సెల్యూట్ కొట్టే రేంజ్ ఇస్తాడు. కుజుడిచ్చే సక్సెస్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రాక్ ఎక్కిందంటే ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోరు. వీరిని తక్కువ చేసి మాట్లాడిన వారి వీరి ఎదుగుదలని చూసి అసూయతో కుళ్ళుకునేలా ఒక పెద్ద సామ్రాజ్యాన్నిస్తాడు. వయసు పెరిగే కొద్దీ వీరి సంపద, లీడర్షిప్ లక్షణాలు మరియు సమాజంలో గౌరవం అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. సృష్టిలో ఏ గ్రహం ఇవ్వలేనంత సాహసోపేతమైన రాజభోగాలను, లగ్జరీ లైఫ్ని కుజుడు ఈ రాశివారికి అందిస్తాడు. ఎందుకంటే వీరు కష్టాన్ని నమ్మారు, పిరికివాళ్లలా కాకుండా వీరుడిలా పోరాడారు కాబట్టే ఈ విజయాలు వీరికి దక్కుతాయి. ఈ గోల్డెన్ సక్సెస్ ని చూశాక ప్రపంచానికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది: కుజదేవుడి తీర్పు ఎప్పుడూ తప్పు కాదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలైన షాకింగ్ సీక్రెట్ ఏంటంటే, మిగతా రాసుల వారికి కూడా ఈ మొదటి ఇల్లు ఎంత ముఖ్యమో చూద్దాం. ప్రతి ఒక్కరి జాతకంలో దాగి ఉన్న ఆ మొదటి లగ్నస్థానంలోని రహస్య మ్యాజిక్ ఏంటో ఇప్పుడు పూర్తిగా బయటపెడదాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన పరమ పవిత్రమైన మరియు అత్యంత ఆశ్చర్యకరమైన జాతక రహస్యం ఒకటుంది. చాలామంది అనుకుంటారు, మేషరాశి గురించి మాకెందుకు, మాది వేరే రాశి కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు. మేషరాశి నుండి మీనరాశి వరకు ప్రతి ఒక్కరి జాతక చక్రంలోనూ మొదటి ఇల్లు ఖచ్చితంగా ఉంటుంది. మీ రాశి ఏదైనా సరే, మీ జాతకంలో ఉండే ఆ మొదటి స్థానం అంటే లగ్నం మీ శరీర శక్తులతో లింక్ అయి ఉంటుంది. ఉదాహరణకు వృషభ రాశి వారికి 12వ ఇల్లు కావచ్చు, కానీ మీ బాడీలో ఉండే జీవనశక్తి మాత్రం ఆ మొదటి స్థానం నుండే వస్తుంది. మీరు ఏ రాశిలో పుట్టినా సరే, మీరు పొద్దున్నే లేచి ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే దానికి కారణం మీ మొదటి ఇల్లే. మీ జాతకంలో మొదటి ఇల్లైన లగ్నస్థానం బలంగా లేకపోతే మీరు ఎంతటి అదృష్ట రాశిలో పుట్టినా సరే నిస్సహాయులుగా మిగిలిపోతారు. ఈ మొదటి ఇల్లు స్ట్రాంగ్గా లేకపోతే సమాజంలో మీకు దక్కాల్సిన కీర్తి, ప్రతిష్టలు, గౌరవం అస్సలు దక్కవు. ఈ స్థానాన్ని యాక్టివేట్ చేసుకోకపోతే మీ లైఫ్లో ఎంత డబ్బున్నా కూడా దాన్ని అనుభవించే ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఈ మొదటి ఇల్లు కేవలం మేషరాశివారి సొత్తు మాత్రమే కాదు, సమస్త మానవాళికి ప్రాణం పోసే ఒక అమృత భాండం. ఈ స్థానం బావుంటేనే మీ జీవితంలో ఒక మంచి వ్యక్తిత్వం, సమాజంలో ఒక తిరుగులేని గుర్తింపు దక్కడం సాధ్యమవుతుంది. ఈ రహస్యాన్ని గ్రహించకుండా కేవలం పూజలు చేస్తే సరిపోదు. మీ శరీరంలో ఉండే ఎనర్జీని సన్మార్గంలో వాడాలి. ప్రతి ఒక్కరి జీవితాన్ని బ్యాక్ స్క్రీన్ వెనుక నుండి నడిపించే అసలైన అదృశ్య ప్రాణచక్రం ఈ మొదటి స్థానమే. అందుకే ఈ సృష్టిలో జీవించే ప్రతి ఒక్కరూ ఈ మొదటి స్థానానికి, దాని అధిపతికి ఎందుకు తలవంచి నమస్కరించాలో చూద్దాం. ఈ అపారమైన రహస్య విజ్ఞానాన్ని గౌరవిస్తూ మనం జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అందుకే చేతులు జోడించి ప్రార్థిస్తూ చెబుతున్నాం, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ ఫస్ట్ హౌస్, లగ్నస్థానం అండ్ మేషరాశి పీపుల్స్. మీ జీవితంలో గొప్ప ఆరోగ్యం, ఆత్మగౌరవం మరియు తిరుగులేని ధైర్యం కావాలనుకుంటే మొదట మీ జాతకంలోని మొదటి ఇల్లు గౌరవించండి. అలాగే మీ చుట్టుపక్కల ఉండే మేషరాశి ప్రజలను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకండి. వారి సాహసాన్ని గౌరవించండి. ఎందుకంటే వారు కుజ భగవానుడి ప్రత్యక్ష స్వరూపాలు. సమాజాన్ని రక్షిస్తూ నిరంతరం పోరాడే గొప్ప ఆత్మలు వారు. మేషరాశి వారి పౌరుషాన్ని, వారి ముక్కుసూటి తత్వాన్ని ఎగతాళి చేస్తే గ్రహాల ఆగ్రహానికి గురికావడం ఖాయం. మీ మొదటి ఇల్లు అంటే మీ శరీరం, మీ ఆత్మగౌరవం. దాన్ని కాపాడుకుంటూ న్యాయంగా ఉండటమే ఆ ఇంటికిచ్చే గౌరవం. ఎప్పుడైతే మీరు ఈ పవిత్రమైన ఇంటిని మరియు మేషరాశి ప్రజలను మనస్ఫూర్తిగా గౌరవించటం అలవాటు చేసుకుంటారో అప్పటి నుండి మీ జాతకంలో ఉన్న దురదృష్టమంతా పోయి ఊహించని విధంగా రాజయోగం మరియు మహా సక్సెస్ స్టార్ట్ అవుతాయి. వారితో గొడవలు పెట్టుకోకండి, వారిని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వారి వెనుక చట్టాన్ని రక్షించే కుజదేవుడు ఉన్నాడు. మీరు ఏ రాశివారైనా సరే మీ శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం అన్నీ ఈ స్థానంతోనే ముడిపడి ఉన్నాయనే సత్యాన్ని నమ్మండి. ఈ రోజు నుండే మీ ఆలోచనలను శుద్ధి చేసుకోండి. సమాజంలో కష్టపడే ప్రతి ఒక్కరిని, ధైర్యవంతులను ఆదరించటం మొదలుపెట్టండి. అదే కుజభగవానుడికి మీరిచ్చే అతి పెద్ద పూజ. అదే మీ జాతకంలోని మొదటి స్థానాన్ని అత్యంత శక్తివంతంగా మారుస్తుంది. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ ప్రాణచక్రానికి, మేషరాశి వీరులకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుందాం.
లోకంలో ధర్మాన్ని రక్షిస్తూ ముందుకు సాగడమే మన అందరి ప్రథమ కర్తవ్యమని గ్రహించి అడుగు ముందుకు వేద్దాం. ఈ సుదీర్ఘమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య ప్రయాణం ద్వారా మనకొక పరమ సత్యం స్పష్టంగా అర్థమైంది. ఈ విశ్వంలో ప్రారంభం లేనిదే గమ్యం లేదు. కుజభగవానుడి అనుగ్రహం లేనిదే విజయానికి అర్హత లేదు. మేషరాశి చూపించే ఆ సాహసోపేతమైన దారి, ప్రథమ ఇల్లు నిర్మించే ఆ విప్లవాత్మక శక్తులు ఈ సృష్టికి ప్రాణాధారాలు. జాతక చక్రంలో మొదటి ఇల్లు అంటే లగ్నస్థానం కేవలం గడి కాదు, అది మనం మోసే బాధ్యత, మనం అందుకునే గౌరవం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇకపై తమ సమయాన్ని వృధా చెయ్యకుండా ధైర్యాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారని ఆశిస్తున్నాం. మీ జాతకంలో కుజదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ మొదటి ఇల్లు మీకు అఖండ విజయాలను ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేషరాశి సోదర సోదరీమణులారా, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజు చాలా దగ్గర్లోనే ఉంది. అధైర్యపడకండి. గ్రహాలు మిమ్మల్ని గమనిస్తున్నాయి. మీ ఓర్పుకు మరియు ధైర్యానికి అవి ఇచ్చే బహుమతిని చూసి ఈ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. మిగతా రాసులవారు కూడా ఈ అద్భుతమైన నాలెడ్జ్ని మనసులో ఉంచుకుని తమ జీవితాలను ధర్మ మార్గంలో నడిపించుకోవాలి. సృష్టి ఉన్నంతవరకు ఈ ప్రకృతి నియమాలు మారుతుంటాయే తప్ప కుజదేవుడి న్యాయం ఎప్పటికీ మారదు, నశించదు. ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోండి. సమాజంలో ఒక మంచి మార్పుకు మీ వంతు సహాయం అందించండి. తెలుగు ఆస్ట్రో అండ్ కార్టూన్ డివోషనల్ స్టోరీస్ అఫీషియల్ వీక్షకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు శ్రీరామరక్ష. నిరంతరం ధర్మాన్ని రక్షించండి. ఆ ధర్మమే మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ విజయ తీరాలకు చేరుస్తుంది. ఓం అంగారకాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.